హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య అసలు టైమే కుదరట్లేదండి వీడియోస్ తీయడానికి. ఎందుకంటే ఇంకా స్కూల్‌కెళ్ళిపోతున్నాను కదా! పొద్దున్నే హడావిడి అయిపోతుంది. ఇంకా పాపను కూడా రెడీ చేసి నాతో పాటే తీసుకెళ్ళాలి. ఇంకా తనకైతే టిఫిన్ కూడా తినిపియాలి కదా! అందుకు అసలు టైమే కుదరట్లేదు. ఈ మధ్య టిఫిన్స్ కూడా అసలు ఇంట్లో చాలా తక్కువ చేస్తున్నానండి. వీక్‌లో 1 టైమ్ అలా చేస్తున్నాను. పొద్దున్నే టిఫిన్స్, అన్నం అన్నీ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ప్లస్ టైం కూడా సరిపోవట్లేదు. ఇంకా ఫస్ట్ అయితే పప్పు అయితే చేసేసాను. ఇంకా నైట్ అయితే చికెన్ అయితే తెచ్చారు. ఇంకా దాన్నయితే నైట్ అయితే వండలేదండి. ఇంకా పొద్దున్నే దాన్ని కూడా చికెన్ పులుసు అయితే పెట్టేశాను. రోజు ఎంత లేపినా లేవదండి మా పాప. ఇంక ఈరోజైతే తొందరగా అయితే లేసేసింది. లేయడం ఏడుస్తది. ఇంక ఈరోజు ఎందుకో పాప అని బొమ్మను తీసుకొని వచ్చేసింది, ఆడుకుంటుంది. ఇంక నేనైతే పని అయితే చేసుకుంటున్నానండి. అసలు ఫేస్ అంతా అసలు పీక్కొని పోతుంది. నిద్ర అయితే సరిగ్గా ఉండట్లేదు. ఇంకా పాపని తీసుకొని క్యాంపెయినింగ్‌కి వెళ్తున్నాం కదా ఎండలో. తనకి ఇబ్బంది అయిపోయింది, నాకు ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా క్యాంపెయినింగ్‌కి అయితే వెళ్ళామిప్పుడు. ఇంకా తనైతే దారిలో బాగా ఏడ్చేస్తుంది. నాకు కూడా కాళ్ళు నొప్పులొస్తున్నాయి తననైతే ఎత్తుకొని నడుస్తున్నందుకు. అందుకని చెప్పేసి ఒక పార్క్‌లో అయితే తననైతే ఇలా ఆడిపిస్తున్నానండి. ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది. పార్క్‌లో ఉయ్యాలలు అవి కూడా ఉన్నాయి. కాసేపు నేను కూడా ఆడుకున్నానండి పాపతో పాటు. ఇక్కడ చెట్లన్నీ ఎక్కువ ఉండడం వల్ల గాలి కూడా బాగొస్తది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, పల్లెటూరులాగా అనిపిస్తుంది కదా ఈ గడ్డి అంతా చూస్తుంటే. ఇంకా మళ్ళీ తిరిగి స్కూల్‌కైతే వెళ్ళిపోయామండి. ఇంకా స్కూల్‌కెళ్ళిందనుకోండి, తను ఒక్కటే అక్కడైతే ఆడుకోదు. తనతో పాటు నేనైతే ఉండాలి. అప్పుడే తనైతే ఆడుకుంటది. ఇంకా ఈ సెట్ అంతా ఈ మధ్య కొత్తగా వచ్చిందండి. అంటే పిల్లలకైతే ఇట్లాంటివి ఉంటే బాగా ఆడుకుంటారు కదా ఏడవకుండా. నర్సరీ పిల్లలంటే 2½ ఇయర్స్ వాళ్ళే ఉంటారు కదా! అందుకని చెప్పేసి సెట్ అయితే కొత్తది తెచ్చారు. ఇవి ఉండడం వల్ల వాళ్ళైతే హ్యాపీగా ఆడుకుంటారు. ప్లస్ ఏడవకుండా ఉంటారు కదా అని చెప్పేసి. ఇంకా 3:10 అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చేసరికి ఒక 6 అట్లా అవుతుంది టైము. 5:30కి వదులుతారు. ఒక్కొక్కసారి నడుచుకుంటూనే వచ్చేస్తున్నాం. అందుకని టైం అయిపోతుంది. దాని నుంచి నడిచేసరికి ఒక 20 మినిట్స్ అట్లా అవుతుంది. ఇంట్లో పని అయితే ఏం చేయలేదండి. పొద్దున్న అంటే చేశాను కానీ పైపైన చేసేళ్ళాను. పొద్దున్నే టైం సరిపోదు కదా! 8:30లోపు వెళ్ళిపోవాలంటే ఇంకా పాపని రెడీ చేసుకొని ఇంక ఇంటికొచ్చి ఇప్పుడు మళ్ళీ పనులంతా చేయాలి. కిచెన్ చూడండి ఎట్లాగైపోయిందో. ఇంకా గిన్నెలన్నీ తోమాలండి. గ్యాస్ అయితే పొద్దున అన్నం అయితే పొంగిపోయింది. అసలు గ్యాస్ కూడా కడగలేదు. అన్నీ కడగాలి ఇప్పుడు. కిచెన్ ఇలా ఉంటే అసలు నాకైతే నచ్చదండి. నాకు నీట్‌గా ఉంటేనే ఇష్టం. ఇంక ఇప్పుడైతే కిచెన్ మొత్తం చూడండి నీట్‌గా చేశాను. గిన్నెలన్నీ తోమేసి సింక్ కడిగేశాను. ఇంకా గ్యాస్ కూడా నీట్‌గా కడిగేసి గ్యాస్ టాప్ మొత్తం తుడిచేసానండి. ఇలా నీట్‌గా ఉంటే మంచిగా వంట చేయాలనిపిస్తది. కిచెన్ నీట్‌గా లేకపోతే అందులోకి అసలైతే నాకైతే ఎళ్ళాలనిపించదండి. ఇంకా హాల్ అవంతా కూడా నీట్‌గా అయితే సర్దలేదని చెప్పాను కదా! ఇంక ఇవంతా కూడా నీట్‌గా సర్దేశాను. మా పాప ఐస్ క్రీమ్ అయన్నీ తిని కిందేసేసింది. ఇంకా బట్టలు మడతేసినాక ఇల్లు ఉడవాలండి. చూడండి ఇంకా బట్టలు అవన్నీ కూడా పొద్దున ఉతికేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అన్నీ మడతేయాలి. అసలు టైం అయితే ఉండట్లేదండి. ఇంకా అటెళ్ళేసి వచ్చి నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు. తలనొప్పి అయితే వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో పని చేసుకోవాలి కదా! మళ్ళీ నైట్ అన్నం కూరలయి చేయాలి. ఇంకా స్కూల్ అంటే స్ట్రెస్ అట్లాగే ఉంటది. బట్ అలవాటైతే మనకేం అనిపించదు. ఇంక ఇల్లంతా ఊడ్చేసి నేనైతే ఇంకా నీట్‌గా పెట్టేసానండి. ఇంక ఇప్పుడు నైట్‌కైతే పప్పయితే ఉంది మాకు. అన్నం అయితే బియ్యం అయితే నానేసాను నేను. ఇంకా బొంగులైతే ఎంచుతున్నామండి. ఫ్రై చేసే ఓపిక లేదు. ఇంకా పప్పులోకి బొంగులైతే బావుంటాయి కదా! అందుకని చెప్పేసి ఇంకా బొంగులైతే ఎంచాను. మా పాప అయితే నేను ఎంచుతుంటే ఒక పక్క తీసుకొని వెళ్ళిపోతుంది. తనకి ఇవంటే చాలా ఇష్టం. ఇంకా చూడండి బొంగులైతే అన్నీ ఏంచేసాను. ఇంక ఇదైతే దోసకాయ పచ్చడి మా అత్తయ్య పెట్టిర్రు. ఒక దోసకాయతో పెట్టిర్రు ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పేసి. ఇంక ఇదైతే పప్పు పొద్దున్నదే ఉందని చెప్పాను కదా! ఇంక ఇది పాయసం మా పాపకంటే ఇష్టం పాలేసి చేస్తే. అందుకని మా పాప కోసం చేసాము. ఇది పొద్దున అన్నం ఉండే అది మిగిలిపోయింది. ఇంకా అన్నం కూడా వండేసానండి. ఇంకా వండేస్తే మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి. కానీ మా పాప నన్నైతే రెస్ట్ తీసుకొనివ్వదండి అసల. తను ఎప్పుడు నా పైనే ఉంటది. లేకపోతే నేను తనతోనే ఉండాలి. లేదంటే ఫోన్ ఇచ్చేయాలి తనకి. చూడండి వీడియో తీస్తున్నాననైతే పారిపోతుంది. ఈ మధ్య బాగా సిగ్గుపడుతుంది. అమ్మ ఎవరితో మాట్లాడదు. స్కూల్ దగ్గరైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అస్సలు తీసుకోదండి. అంటే కొంచెం పిల్లలు ఎవరు ఉండరు కదా ఇక్కడికి. అందుకని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ తొందరగా అవ్వలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.